మన కుటుంబం కోసం ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. మన బంధువుల కోసం ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. మన స్నేహితుల కోసం ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. నీకు ఒక శుభవార్త చెప్తున్నా. పరిస్థితులు ఎంతగా చేజారిపోయినా నీకు నిరీక్షణ ఉంది. దేని ద్వారా? యేసుక్రీస్తు నామము ద్వారా. ఆయన నామములో నువ్వు ప్రార్థన చేయడం ద్వారా చేజారిపోతున్న దానిని కూడా తిరిగి పొందుకోవడం సాధ్యం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా ఆరోగ్యం చేజారిపోతుంది, నా కుటుంబం చేజారిపోతుంది, నా కొడుకు భవిష్యత్తు చేజారిపోతుంది, నా కూతురు కాపురం చేజారిపోతుంది, నాకు రావాల్సిన ఆస్తి చేజారిపోతుంది, నాకు రావాల్సిన ప్రమోషన్ చేజారిపోతుంది, నాకు రావాల్సిన ఉద్యోగం చేజారిపోతుంది, నాకు రావాల్సినటువంటి ఆస్తి చేజారిపోతుంది, నాకు వీసా చేజారిపోతుంది. ఏమిటి ఈరోజు నువ్వు అనుకుంటుంది చేజారిపోతుందని? నీకు కాకుండా పోతుంది అని నువ్వు దేని గురించి అనుకుంటున్నావు? వినో, అది చేజారిపోతున్నట్టుగా కనిపించిన ప్రార్థనలో శక్తి ఉంది. ఆ ప్రార్థన చేజారిపోతున్న దానిని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టగల